చిన్ని, కావేరి అయితే ఇంక ఇద్దరు బాలరాజు విషయంలో చాలా పెద్ద గొడవే అంత అయినంత పని అవుతుంది. అప్పుడు ఇంక చిన్ని అయితే నువ్వు మా నాన్న విషయంలో మారేంత వరకు నేనైతే మాత్రం నేను ఇంక అన్నం తిన్ను, ఏం చేయను అని చెప్పని అలిగి వెళ్ళిపోతుంది. ఇంక సత్యం అయితే ఇంక అన్నం తిందు రామ్మ అని చెప్పనని అంటూ ఉంటే ఇంక సర్లా నువ్వు ఇప్పుడు కానీ తినలేదనుకో, మధ్యలో నాకు ఆకలేసింది రాత్త అన్నం పెట్టు అంటే మాత్రం నేనైతే రానమ్మా అని అంటుంది. అప్పుడు సత్యం అయితే నేను వచ్చి పెడతానులమ్మా, నీకు ఆకలిస్తే చెప్పు నేను వచ్చి పెడతానంటే ఆకలి లేదులే మావయ్య నాకు టీచర్ అమ్మ కడుపు నిండా పెట్టిందని చెప్పని వెళ్ళిపోతుంది. ఇంకా భారతమ్మ అయితే బాలరాజు ఫోన్ చేసి ఇక్కడ నీ కూతురు మీ భార్య ఇద్దరు గొడవ వేసుకున్నారు నీ విషయంలో అని చెప్పి నీ కూతురు అన్నం కూడా తినకుండా ఉంది అంటే ఇంకా క్యారేజ్ తీసుకొని తనకి వెంటనే అన్నం పెట్టాలి నా కూతురికి అని చెప్పని రాజు అయితే వస్తాడు. ఈ లోపలైతే ఇంకా హాఫ్ టికెట్ అయితే అన్న నువ్వు ఇప్పుడు కానీ వెళ్ళావంటే ఇంకా సత్యం బాబు నేను ఏదో ఒకటి అంటాడన్నా, నాకు సరళక్క నెంబర్ నా దగ్గర ఉంది నేను ఫోన్ చేస్తానని అప్పుడు చందు దగ్గరికి అయితే ఇచ్చి మాట్లాడింది. అత చందు సరే నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పండి చిన్ని దగ్గరికి వెళ్తాడు. చిన్ని నీకు మీ నాన్న అన్నం తీసుకొచ్చాడంట అని చెప్పంటే లేదు నేను ఎవరితో మాట్లాడను, నాకేం అన్నం వద్దు అని చెప్పని చిన్ని అంటుంది. ఏంటో మావయ్య తను మొండిగా ప్రవర్తిస్తుంది అంటే ఇంకా బాలరాజు అయితే నేను ఆగకుండా నేను వెళ్తాను లోపలికి, నా కూతురు అన్నం తినిపించేసి వస్తాను అని చెప్పంటే లోపల సత్యం అయితే చూసి వీడేంటి ఇలా వస్తున్నాడు, ఏం కలుపుకొని వచ్చావురా అన్నంలో మమ్మల్ని అందరిని చంపడానికంటే, ఏంటి సత్యం అలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అలాంటి నీచుడివే కదరా, నువ్వు ఏం కలుపుకొచ్చావురా దాంట్లో అని చెప్పని ఆ తీసుకొచ్చిన క్యారేజ్ని అయితే కింద ఎక్కేసుకొట్టేస్తాడు. ఇంకా అక్కడ పెద్ద గొడవే జరిగేటట్టుందని చెప్పని ఇంకా శబ్దం అయితే విని చిన్ని అయితే వచ్చి ఎందుకు వచ్చావు రాజు నువ్వు అని చెప్పని నీకు దండం పెడతాను మీరు గొడవలు పడొద్దు అని చెప్పని దండం పెట్టుంటుంది. ఇంకా తన కూతురు కళ్ళల్లో నీళ్లు చూసి అలా దండం పెట్టేటప్పటికి ఇంకా రాజు అయితే అక్కడేం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కావేరి అయితే అన్నం తీసుకుని వెళ్ళి తను బొస్తు పడుకుంటే నేను తట్టుకోలేనని చెప్పని